హాయ్ గైస్, వెల్కమ్ టు డోరీ రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన రూటీన్ మూవీస్ లో ఏమో బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటిగా వచ్చేసి మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం అనే ఫిలిం ఫ్యామిలీ సంబంధించిన డ్రామా ఫిలిం అన్నమాట. ఈ ఫిలిం లో మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ అనేది చూపించారు సమంత పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది అంత కనెక్టింగ్ అనిపించదు, ఎమోషన్ కూడా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ లాగా చూపిస్తారు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్లాష్ బ్యాక్ లో, అంతే తప్పించేసి స్క్రీన్ ప్లే చేయించారు. దాని ద్వారా మనకు ఆ ఫీల్ రాదన్నమాట. సో ఆ ఎమోషన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు చూపించే ప్రతి సీన్ కూడా ఎందుకు ఇంత ఓవర్గా చూపిస్తున్నారు ఫీల్ మాత్రం నాకు కలిగింది. సో అందుకని నాకు థియేటర్లో ఈ ఫిలిం చూసినప్పుడు నాకు అంతగా నచ్చలేదు. బట్ ఓటీటీనే కాబట్టి, ఫ్రీనే కాబట్టి సమంత గారి యాక్టింగ్ కోసం తను పడ్డ స్టన్స్, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో తను చేసిన స్టన్స్ అన్ని మళ్ళీ ఇక్కడ థియేటర్లో చూపించారనమాట, అంతే. సో దానికోసం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు నచ్చుతుండొచ్చు. ఒకసారి వన్ టైం అట్లా హ్యాపీగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరిమళ అండ్ కో. ఇది వచ్చేసి ఎక్సలెంట్ ఫిలిం గైస్, ఖతర్నాక్ ఫిలిం ఇది. మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ కార్డ్ వరకు చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. క్రైమ్, సస్పెన్స్ సంబంధించింది అండ్ మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ లో ఉండే కొన్ని చిన్న చిన్న చూపిస్తారు సీన్స్, అవి మనకు బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. అండ్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుంది. నాకైతే నచ్చింది గైస్, తప్పకుండా మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐకా. ఇది వచ్చేసి క్రైమ్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా. ఇది వచ్చేసి ఇన్వెస్టిగేషన్ సంబంధించింది ఉంటుంది, అది కూడా కోర్టు సంబంధించిన డ్రామా ఉంటుంది. అయినా కూడా బాగుంటుంది. కాకపోతే ఇది బాలీవుడ్ ఫిలిం కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది, బాగానే ఉంటుంది. వన్ టైం హ్యాపీగా ఫ్యామిలీ అందరికీ చూడొచ్చు. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏక్ దిన్. ఇది వచ్చేసి సాయి పల్లవి గారు నా ఫేవరెట్ యాక్టర్ అండి. తను ఏ సినిమా చేసినా నేను ఏదో ఒక కంటెంట్ ఉంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. అలాంటి ఉద్దేశంతోనే ఈ సినిమా చూసాను. ఖచ్చితంగా నన్ను సాటిస్ఫై చేసింది ఈ ఫిలిం. మంచి క్లాసిక్ లవ్ స్టోరీ, న్యూ కాన్సెప్ట్, మంచి ఫీల్ గుడ్ లా వెళ్ళిపోతుంటుంది. సాయి పల్లవి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం సినిమా ఎండ్ అయిపోయేసరికి నాకైతే మంచిగా సాటిస్ఫై చేసింది. అండ్ రిచ్ లొకేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ఈ ఫిలిం కూడా మీరు అందరు కలిసి ఫ్యామిలీతో చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఫిలిం. నెక్స్ట్ వచ్చి డోస్. ఈ డోస్ అనే ఫిలిం గుడ్ ఫిలిం గైస్, చాలా అంటే చాలా బాగుంది. సో మిమ్మల్ని మస్తు ఎంగేజ్ చేస్తూ అలా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. సస్పెన్స్ ఉంటుంది, లాస్ట్ వరకు రివీల్ అయ్యే ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. నేను ఇలాంటి సినిమాలు చూసా కాబట్టి నేను కొంచెం గెస్ చేశాను. సో కొందరు అంత గెస్ చేయకపోవచ్చు, బట్ కాకపోతే సినిమా మొత్తం చూడండి, మిమ్మల్ని మంచి ఎంగేజ్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడొచ్చు. ఇది కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. తప్పకుండా ఈ ఫిలిం కూడా చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది ఈ ఫిలిం. నెక్స్ట్ వచ్చేసి ముక్బీర్. ఇది వచ్చేసి స్టోరీ ఆఫ్ ఏ స్పై. సో మనకి దురంధర్ ఫిలిం లో స్పై లాగా ఎలా వెళ్ళి చేస్తారో అదంతా మనకు చూసాం కదా. సో అలాంటి సంబంధించిన స్క్రీన్ ప్లేని ఇక్కడ వస్తుంటది. సో అది తప్ప ఇంకా వేరే తెలియదు, ఎందుకంటే అది రియల్ స్టోరీస్ కాబట్టి రియల్ స్టోరీ లాగానే తీయాలి. సో చూస్తుంటే మాత్రం చూడాలనే ఫీలింగ్ మాత్రం కలిగింది. ఫస్ట్ నుంచి నేను లాస్ట్ వరకు చూసాను, ఎక్కడ కూడా నాకు బోర్ ఫీల్ అయితే రాలేదు. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే సినిమాటోగ్రఫీ కానీ, అక్కడ చూపించే యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. సో మీరు చూస్తే మీకు కూడా సాటిస్ఫై చేస్తుందని నేను అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇది వచ్చేసి సస్పెన్స్ కోర్టు సంబంధించిన డ్రామా. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తుంటే చూడాలన్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ క్రైమ్, సస్పెన్స్ సంబంధించిన డ్రామాలో ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ కాకుండా కొంచెం కమర్షియల్ యాంగిల్ తీసుకెళ్లారు ఈ డైరెక్టర్. సో ఇటు కమర్షియల్ ఉన్న ఆడియన్స్ కి నచ్చుతుంది, అటు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ ఉన్న ఆడియన్స్ కి నచ్చుతుంది. రెండు ఆడియన్స్ ని సాటిస్ఫై చేసేలాగా మంచి ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్. మీకు ఫస్ట్ నుంచి చూస్తుంటే లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టదు, మంచి టైం పాస్ తో అలా వెళ్ళిపోతుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మంచి ఇంకా గ్రాఫ్ 5 కి వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ వరకు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది ఈ ఫిలిం. ఈ ఫిలిం కూడా ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. ఒక చిన్న రేప్స్ కి సంబంధించింది ఉంటుంది, అది కూడా పెద్ద ఓవర్ అయితే చూపించారు, కొంచెం ఆడియన్స్ చూసేలాగానే మనకి చూపిస్తారు. సో ఈ సినిమా కూడా నచ్చింది గైస్, మీరు చూడండి, మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పరిమళ అండ్ కో, ఎక్సలెంట్ ఫిలిం, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోస్, ఎక్సలెంట్ ఫిలిం, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏక్ దిన్. ఇది వచ్చేసి మంచి క్లాసిక్ లవ్ స్టోరీ, ఇది కూడా బాగుంటుంది ఫిలిం, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇది కూడా మంచి సస్పెన్స్ సంబంధించిన డ్రామా ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి బంగారం. ఈ ఫిలిం కూడా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మీకు అనుకుంటే మాత్రం నేనే క్రియేట్ చేసిన ఫిలిం గవాయి యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది, ఫ్రీ వర్షన్. మీకు టైం ఉంటే ఒకసారి నా ఫిలిం కూడా మీరు చూసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కనెక్ట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.